అంటే వచ్చిన వాళ్ళ సైకాలజీ అన్నీ తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఐ ఫీల్ హీలింగ్ అనేది మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ కమ్యూనికేషన్. డాక్టర్ చెప్పే భరోసాని బట్టి సేమ్ మెడిసిన్స్ ఇద్దరు రాసినా కూడా ఒకరి దగ్గర తగ్గుతాయి, ఒకరి దగ్గర తగ్గవు. సో వెరీ ఇంపార్టెంట్. ప్లెసిబో ఎఫెక్ట్ అంటాం. అంటే పిల్ల ఇచ్చారు అనే నమ్మకంతోనే తగ్గిపోతుంది. నానమ్మ ఉంది, మా ఫాదర్ వాళ్ళ మదర్. ఆవిడకి ఏ ఇబ్బంది వచ్చినా నేను బి కాంప్లెక్స్ ఇస్తాను, అది వేయంగానే ఆవిడకి తగ్గిపోద్ది. ఆవిడకి ఎవరు ఇచ్చినా కూడా తగ్గదు. మా అమ్మాయి తగ్గిపోయిందని చెప్పింది అనమాట. సో వీ కెన్ అవాయిడ్ అన్నెసరీ మెడిసిన్స్. ఇప్పుడు పెయిన్ ఉంది అంటే పెయిన్కి బి కాంప్లెక్స్ ఇచ్చినా తగ్గిపోయింది అనమాట. సో పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం లేదు. సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా కూడా నేను చెప్పాను కదా, చాలా వాటికి క్యూర్ లేదు. కొన్నిటిని ప్రివెంట్ కూడా చేయలేము. ముందు స్టేజ్ లోనే మాకు అర్థమయ్యేది ఇది రాబోతుంది అని. కొన్ని ప్రివెంట్ కూడా చేయలేకపోవచ్చు. కాబట్టి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పుడు సైన్స్ కి నా పేషెంట్ నేను కోప్పడి నువ్వు మింగాల్సిందే, నువ్వు మింగితేనే బాగుంటావు, నేను అంత ఫోర్స్ చేయను. బట్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. పక్షవాతం వచ్చింది వెంటనే నేను పక్షవాతం అనగానే మా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రామిస్ చేస్తారనమాట, నెల రోజులు మింగు నీకు తగ్గిపోతుంది, మళ్ళీ మింగక్కర్లేదని. నేనేం చెప్తాను, నీకు ఒకసారి వచ్చింది, నీకు ఎప్పుడైనా రావచ్చు జీవితంలో, నీ బాడీలో చేంజెస్ వచ్చాయి కాబట్టి. సో ఏజ్ వెనక్కెళ్ళదు, బాడీ మళ్ళీ ఇంతకు ముందు బాడీ లాగా అవ్వకపోవచ్చు. సో టాబ్లెట్ లైఫ్ లాంగ్ మింగాల్సిందే అని చెప్తాను. వాళ్ళు ఎవరిని నమ్ముతారు? 1 month లో తగ్గిస్తానన్న వాళ్ళని నమ్ముతాడు. సో రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు వస్తారు, రెండోసారి వచ్చింది ఏం చేయను అని.